श्री श्री राधा बेंकेश्वर की जय, नरसिंहदेव भगवान की जय, पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే ఏ విధంగా భక్తులు మరణ సమయములో భగవంతుడి ధామానికి వెళ్ళగలరు అనే అంశము పైన చర్చ. భక్తి యోగము అనేటువంటి అధ్యాయము 12వ అధ్యాయంలోని 7వ శ్లోకము. ఇవి రెండు కలిపి ఉంటాయి కాబట్టి రెండు కూడా చదివేద్దాము. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యైనేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి ఉద్ధరింతును. ఓకే, హరే కృష్ణ. చాలా అద్భుతం. ఎవరైనా కూడా చెబుతారా? సునీత మాతాజీ చదవండి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి ఉద్ధరింతును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. ప్రభుజీ చదవమంటారా? చదవండి. హరే కృష్ణ. ఏతు సర్వాణి కర్మాణి మే సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించుడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవాలి. ఓకే, ఇంకొక ఇద్దరు చదువుదాం. ఇంకొక ఇద్దరు చదవండి. హరే కృష్ణ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నాకు భక్తులై
మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి కనపడలేదు ప్రభుజీ. ప్రభుజీ నేను చదవను. ప్రభుజీ నేను చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను చదువుతా ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సో అందరూ ఒక పని చేద్దాం, అందరు మ్యూట్ చేసేసుకోండి. ఓకే, మీరందరూ కూడా అందరు చదవండి ఒకటేసారి. ఓకే, బట్ మ్యూట్ చేసేసుకుందాం అందరం. ఓకే, సో అందరు చదవండి, బట్ మ్యూట్ చేసుకొని చదవండి. అందరు మ్యూట్లో చదవండి. ఓకే, ఒకటేసారి చదివితే మా అందరికీ ప్రాబ్లం. అందరు చదవండి ఒకటేసారి. నేను చదువుతాను ఇప్పుడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యైనేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి ఉద్ధరింతును. హరే కృష్ణ. ఇందులో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి మనం నేర్చుకోవడానికి. హరే కృష్ణ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా మనకి ఇందులో చెప్పడం జరుగుతున్నది. అయితే భక్తులు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పడం జరుగుతున్నదండి ఈ శ్లోకంలో. భక్తులు చాలా అదృష్టవంతులు. ఎందుకు చాలా అదృష్టవంతులట? ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఇలాంటి విశుద్ధ భక్తులని ఎవరైతే నన్ను భక్తియుక్త సేవలో అనన్యమైనటువంటి మనస్సుతో అన్యచింతన లేకుండా నాకు మాత్రమే భక్తి చేస్తూ ఎవరైతే మనస్సుని నాయందే లగ్నము సదా చేసి ధ్యానించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, నన్ను ఎవరైతే అనన్యముగా ఉపాసిస్తారో శీఘ్రమే జనన మరణ రూప సంసార చక్రము నుండి వారిని ఉద్ధరిస్తాను. జనన మరణము అనేటువంటి సంసార సాగరమట. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, సంసార సాగరాత్ అనేటువంటి మృత్యు సంసార సాగరాత్ అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వాడడం జరిగింది పదం. సంసారము అని చెప్తాం. సంసారము అంటే ఏంటి అంటే జన్మ మృత్యువు, జన్మ మరియు మృత్యువు అంటే మళ్ళా పుట్టడం మళ్ళా చనిపోవడం, దాన్ని సంసార అంటారు. సంసారం అంటే తెలుగులో సంసారం అంటే పెళ్ళి లేకపోతే కుటుంబము. కానీ సంస్కృతంలో సంసారం అంటే పాజిటివ్ వర్డ్ కాదు, సంసారం అనేది నెగిటివ్ వర్డ్. సంసారం అనేది తెలుగులో కాదు, ఇది వేరే వర్డ్, ఇది సంస్కృతం. సంసారము అంటే మళ్ళా పుట్టడము మళ్ళా చనిపోవడం, మళ్ళా పుట్టడము మళ్ళా చనిపోవడం. సో దాన్ని కూడా కృష్ణ భగవానుడు మృత్యు సంసారము అని పిలుస్తున్నారు. మృత్యు సంసారము అంటే చావుతోటి మరణముతోటి కూడి ఉన్నటువంటి సంసారం. అంటే మరణమును కలుగజేసేటువంటి సంసారం, మరణాన్ని కలుగజేస్తుందట సంసారం. సంసార సాగరాత్, మళ్ళీ దాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు. కృష్ణ భగవానుడు చెప్తారు మృత్యు సంసార సాగరాత్, అది ఒక సాగరం లాంటిది. ఇప్పుడు మనం చూస్తుంటాం, కొంతమంది ఈత కొట్టడానికని ఏదో చిన్న చిన్న నదుల్లోకి వెళ్తుంటారు. కొంచెం నీళ్ళు ఎక్కువైపోగానే వాళ్ళు ఈదడానికి చాలా కష్టపడతారు. కొంతమంది చనిపోతూ కూడా ఉంటారు. ఎందుకంటే ఈత రాకపోతే నీళ్ళలో దిగిన తర్వాత చాలా కష్టం, అవునా? అది సామాన్యమైనటువంటి చెరువు గురించి మాట్లాడుతున్నాం మనం. సామాన్యమైనటువంటి చెరువో ఏదో ఒక నదో మనం చాలామంది చూస్తుంటాం, అలా సరదాగా దిగుతారు, అందులో వాళ్ళు మునిగిపోతుంటారు. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు సాగరం గురించి చెప్తున్నారండి. అంటే ఒక చిన్న చెరువులోనే ఒక నదిలోనే మనకి ఈదడం చాలా కష్టంగా అనిపిస్తున్నది కదా నీళ్ళలోకి వెళ్తే. మరి ఒక పెద్ద సాగరం మధ్యలో మనం పడేశారనుకోండి, నీళ్ళ లోపల పెద్ద సాగరం బోట్లో మధ్యలో సడన్గా నీళ్ళలో పడిపోయామనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి లోతు ఒక చెరువులో ఉండేటువంటి లోతుకి చాలా తేడా ఉంది. ఒక చెరువు ఒక గట్టో లేకపోతే ఒక నదో అంటే ఓకే, కొంతవరకు లోతు ఉంటుంది అది.
ఇక్కడ సాగరం అంటే మరి చాలా లోతుగా ఉంటుంది అని, ఇంకా ఈదడానికి కూడా చాలా ఎన్నో వందల కిలోమీటర్లు ఈదాలి, అంత దూరం ఈదితే కానీ ఒడ్డుకు రాలేం. అంటే ఒక గజ ఈతగాడు కూడా ఈదలేడు మన ఈ సాగరం అనేటువంటి ఒక నీళ్ళలో గనక, సముద్రంలో గనక పడేస్తే గజ ఈతగాడు కూడా ఈదలేడు. ఎందుకంటే దాని ఈదడం అనేది సామాన్యమైన విషయం కాదు, దానికి మన స్టెమినా సరిపోద్ది. అంటే మన సంసార సాగరం అనేది కూడా అలాంటిదే అని చెప్తున్నారు అనమాట. అంటే మనము మన ప్రయత్నంతో మనం తరించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే దీన్ని పర్టికులర్గా దేని గురించి చెప్తున్నారంటే ఇక్కడ ఇంతకుముందు చూసినటువంటి నిరాకారవాదుల గురించి చెప్తున్నారు. నిరాకారవాదులు వాళ్ళ సొంత ప్రయత్నముతోటి వాళ్ళని వాళ్ళు తరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. యోగులు, నిరాకారవాదులు, జ్ఞానులు మరియు యోగులు వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి పైన అనన్యమైనటువంటి శ్రద్ధ ఉండదు. వాళ్ళు శ్రీకృష్ణుడి పైన అనన్యమైనటువంటి శ్రద్ధ వాళ్ళకి లేదు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు తరించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. అంటే కఠోరమైనటువంటి తపస్సులను ఆచరిస్తారు, ఉపనిషత్తులను చదివి ఆ నిరాకారమైనటువంటి ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కఠోరమైనటువంటి తపస్సులు చేసి నన్ను నేను తరించుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. యోగులు కూడా అంతే. ఏం చేస్తారంటే ఒక యోగి తను చనిపోయే సమయంలో ఏం చేస్తాడు అనేది శ్రీమద్ భాగవతంలో షట్చక్ర యోగం గురించి చెప్పినప్పుడు శుకదేవ గోస్వామి చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఒక యోగి కూర్చుంటాడు, ఒక ముద్రలో కూర్చొని అలాగా ఒక రకమైనటువంటి ఆసనం చెప్తారు శుకదేవ గోస్వామి. కూర్చున్న తర్వాత అలా కూర్చొని అలా తన షట్చక్ర యోగం అంటే తనలో ఉండేటువంటి ఆ విశుద్ధ చక్రం, అజ్ఞాచక్రం కిందటి ఉండేటువంటి చక్రం, మూలాధార చక్రం నుంచి పై వరకు తీసుకొచ్చి అలా పైకి తీసుకొచ్చి ఆ సహస్రాల నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. అలా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎన్నెన్నో లోకాలన్నీ కూడా కనిపిస్తాయి, శిశుమాన లోకము ఇవి అవి అని. సో అక్కడ కూడా వాళ్ళకి ఏదైనా కనుక కోరికలు ఉన్నట్లయితే ఒక లోకానికి వెళ్తారు, కోరికలు లేని వాళ్ళు ఇంకొక లోకానికి వెళ్తారు. అలాగే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి పద్ధతి ఉంది. సో అక్కడ నుంచి అంత సులువైనటువంటి పద్ధతి కాదు. సామాన్యమైనటువంటి మనుషులు, సామాన్యమైనటువంటి ప్రజలు ఇవన్నీ కూడా చేయలేరు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు తరించుకోవడానికి వాళ్ళు సొంతగా ప్రయత్నం చేస్తున్నారు. అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, భవామి నచిరాత్ పార్థ మృత్యు సంసార సాగరాత్. అంటే వాళ్ళు ఆ సంసారం అనేటువంటి సాగరాన్ని ఈదడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అంత సులువైనటువంటి పని కాదు. అదే భక్తులకైతే మాత్రం చాలా సులువైనటువంటి మార్గాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ప్రామిస్ చేసి మరి చెప్తున్నారు. ఎటువంటి భయం అనేది లేదు. ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందుతారో, కాకపోతే శరణాగతి పొందడం అనేది కంపల్సరీ కండిషన్. అంటే ఎందుకంటే ఇక్కడ చాలా పక్కాగా కండిషన్ అనేది అయితే ఉంది. కండిషన్ ఏంటంటే అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కృష్ణుని అనన్యము అంటే ఇంకా ఇతరమైనటువంటి ఎటువంటి శరణాగతి పొందకుండా, ఇతరమైనటువంటి భక్తులు ఎటువంటి భక్తి ఏ దేవతారాధన కూడా మనం పెట్టుకోకుండా శ్రీకృష్ణ భగవానుడినే గమ్యముగా పెట్టుకొని, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు, ఆయనని మాత్రమే ఆరాధనీయమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే అనేటువంటి భావనతోటి అనన్యముగా ఎవరైతే మాం ధ్యాయంత ఉపాసతే, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే కేవలంగా ఉపాసన చేస్తారో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారట, తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్. అలాంటి వాళ్ళని నేనే వాళ్ళని తరించేస్తానని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలండి? ఇప్పుడు ఒక తండ్రి దగ్గర తన పిల్లలు చాలా 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 సేఫ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే తండ్రి చాలా చక్కగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాడు కాబట్టి. అదేవిధంగా మనము దేవాది దేవుడు మన తండ్రి అనే విషయాన్ని మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే, అదే విధముగా మనం శ్రీకృష్ణ భగవానుని ధ్యానించినట్లయితే, ఉపాసించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు కూడా మనని తరిస్తాడు. అది విషయం. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పారు వరాహ పురాణం నుంచి. నయామి పరమం స్థానం
అర్చిరాది గతిం వినా గరుడ స్కందం ఆరోప్య యథేచ్ఛం అనివారిత. అంటే ఏంటంటే ఎవరైతే భక్తులు భక్తి యోగాన్ని చేస్తున్నారో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిని చేస్తున్నారో అలాంటి వారట అష్టాంగ యోగము చెయ్యాల్సినటువంటి అవసరము లేదు. నయామి పరమం స్థానం అర్చిరాది గతిం వినా గరుడ స్కందమారోప్య యథేచ్ఛం అనివారిత. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నేనే స్వయంగా వస్తాను. వరాపురాణంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను గరుడ స్కందాన్ని గరుడ స్కందం ఆరోహ్య అంటే గరుడ భుజాల పైన ఎక్కేసి నేనే వచ్చి తీసుకెళ్ళిపోతాను. అంటే మీరు ఆలోచించండి, సపోజ్ ఒక మనిషి ఒక సముద్రంలో పడిపోయి అందులో ఈదడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మునుగుతున్నాడు, తేలుతున్నాడు, కష్టపడుతున్నాడు. అలాంటప్పుడు ఒక హెలికాప్టర్ వచ్చిందనుకోండి, హెలికాప్టర్ వచ్చి అలా వచ్చి తీసుకెళ్ళిపోతే హాయిగా హ్యాపీగా సేఫ్ అయిపోతుంది. అదే విధంగా భగవంతుడు అంటున్నాడు, గరుడ స్కందం ఆరోహ్య, గరుడ పైన ఎక్కి నేనే స్వయంగా వస్తాను, నేనే స్వయంగా తీసుకెళ్ళిపోతాను, నా ధామానికి నేను తీసుకెళ్తాను, నా భక్తుడిని నేను చక్కగా నా ధామానికి తీసుకెళ్తాను అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం చేయాల్సింది ఏంటి? ఇది చాలా బాగుంది వినడానికి. కృష్ణుడే స్వయంగా వచ్చాడు అనుకోండి మనం తీసుకెళ్ళడానికి, ఎంత ఆనందం. కృష్ణుడే మన స్వయంగా తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. మనం చేయవలసిన పనల్లా ఇది. ఏంటది? ఏతు సర్వాణి కర్మాణి అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా మయి సన్యస్య మత్పరాహ అంటే భగవంతుడి సంతృప్తి కోసమని మనం పనిచేయాలి. మత్పరాహ అంటే భగవంతుడిని మాత్రమే మన ఏకైక గమ్యము కింద మనం పెట్టుకోవాలి. మన జీవితంలో ఎన్నో గమ్యాలు మనకు ఉండవచ్చు, ఎన్నో ఆశయాలు మనకు ఉండవచ్చు. మనకున్నటువంటి ఏకైక ఆశయం ఒకటే, నా జీవితంలో నాకున్నటువంటి ఏకైక ఆశయం ఒకటి. ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి సంతృప్తి పరచడం అనేది నాకు ఉన్నటువంటి నా జీవితంలోని ఏకైక గమ్యము అని మన మనసులో మనం అనుకున్నట్లయితే అది ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ. మయి సన్యస్య మత్పరాహ అంటే మనకు ఉన్నటువంటి ప్రతి పనిని మయి సన్యస్య అంటే సన్యాసం తీసుకోమని కాదు. మయి సన్యస్య మత్పరాహ అంటే మనం చేసేది ఏ పనైనా అయి ఉండొచ్చు. ఇది ఆ పని ఈ పని అనేది ఏమీ లేదు. ఏదైనా కూడా ధార్మికమైనటువంటి పని, ధర్మ మార్గంలో ఉంటూ ఇతరులకి హింస చేయకుండా మనం ఏ పని చేసినా కూడా ధర్మ మార్గంలో ఉన్నంత వరకు, ధర్మ మార్గంలో సమ్మతమైనటువంటి ఏ పనైనా కూడా మనం చేయడం అనేది ఈ పని ఆ పని అని చెప్పడం లేదు శ్రీకృష్ణ భగవానుడు. కేవలం వీళ్ళు మాత్రమే, వాళ్ళు మాత్రమే, లేకపోతే కేవలము బ్రాహ్మణులు మాత్రమే, కేవలం క్షత్రియులు మాత్రమే, వైశ్యులు మాత్రమే అనడం లేదు. ఎవరైనా అయ్యొచ్చు, ఏ పనైనా అయ్యొచ్చు. పని గురించి కాదు ఇక్కడ. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ, భగవంతుడికి అర్పణగా, శ్రీకృష్ణ భగవానుడికి సంతృప్తి కోసమని చేయాలి పని. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయండి. కామ, నిష్కామ అనేది. కామ అంటే ఏంటంటే మన కోరికలతో నిండినటువంటి పని, కోరికలతో నిండినటువంటి పని అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కర్మలలో కూడా 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయంటండి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అని 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. నిత్య కర్మలు అంటే మన కర్మలో భాగముగా మనకున్నటువంటి డ్యూటీలో భాగంగా ప్రతినిత్యము చేయవలసినటువంటి పనులు. నైమిత్తిక కర్మలు అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీకి చేయాల్సినటువంటి పనులు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఎలాగంటే సపోజ్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అనేది ప్రతిరోజు వెళ్ళే పని కాదు, ఎప్పుడైనా వెళ్తాం. అది నైమిత్తికమైన, ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు చేస్తాం, ప్రతిసారి చేయం. అది నైమిత్తిక కర్మ. కామ్య కర్మ అంటే కేవలము ఒక కోరిక కోసం అని చేసేటువంటి పనిని కామ్య కర్మ అంటారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే నిత్య కర్మలను చేయాలి, కానీ నిత్య కర్మలు నైమిత్తిక కర్మలను చేయాలి, కానీ కామ్య కర్మలను విడిచిపెట్టాలి. కామ్య కర్మలు అంటే ఏంటంటే దేవతారాధన చేయడము, లేకపోతే అంటే దేవతారాధన చేయడం అనేది ఎట్లాంటిది అంటే కామ్యకర్మ అంటారు. అంటే ఏదైనా మనము
లేకపోతే ఏదైనా మొక్కులు, ఏదైనా పూజలు, అంటే దేవతల అన్య దేవతల యొక్క పూజలన్నీ కూడా కామ్యకర్మల కింద వస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే అది కామ. కామ అంటే కోరిక. శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా చెప్తారన్నమాట. అంటే ఎలాగంటే నాకు ఒక చాలా మంచి భర్త కావాలి, లేకపోతే నా దాంపత్య జీవితం చాలా బాగుండాలి, మా ఇంట్లో చాలా ధాన్యం ఉండాలి, నాకు చాలామంది పిల్లలు కావాలి, మా పిల్లలు చాలా బాగా ఉండాలి, లేకపోతే నేను చాలా అందంగా ఉండాలి, లేకపోతే నాకు చాలా అందమైనటువంటి భర్త కావాలి, నాకు అందమైనటువంటి భార్య కావాలి, ఆ, లేకపోతే మా దాంపత్య జీవితం చాలా బాగుండాలి. అలాగా రకరకాల కోరికలు. అలాగే నాకు చాలా ధనరాశి నాకు కావాలి, ఇదే విధంగా లేకపోతే నాకు చాలా పేరు రావాలి, నన్ను అందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కామ అనేటువంటి కేటగిరీలోకి వస్తాయన్నమాట. సో ఈ కామ అనేటువంటి కేటగిరీలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవతల యొక్క ఆరాధన చేస్తాం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఫలితం అనేది ఉన్నదన్నమాట. సపోజ్ మనం దుర్గాదేవికి పూజ చేస్తే ఏం జరుగుతుందంటే దాంపత్య జీవితం బాగుంటుంది. ఎవరైతే దాంపత్య జీవితం బాగుండాలని కోరుకుంటారో వాళ్ళు దుర్గాదేవిని పూజిస్తారు. ఎవరైతే ఒక మంచి భర్త కావాలని కోరుకుంటారో వాళ్ళు పరమశివుడిని ఆరాధిస్తారు. సో ఆ విధంగా ఒక్కొక్క కోరికకి సంబంధించినటువంటి దేవతలు ఉంటారు. సో ఆ కోరికలకు సంబంధించినటువంటి దేవతలను పూజలు చేయడం అనేది కామ. అంటే మనం ఒక కోరికతోటి మనం ఆరాధన చేస్తున్నాం, దాన్ని కామ అంటారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే మనం కనుక భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే, అంటే మనం పరం స్థానం యోగి పరం స్థానం ఉపయతి చాత్యం, పరమమైనటువంటి ధామానికి వెళ్ళాలి, పరమ స్థానానికి వెళ్ళాలి, పరమ గమ్యానికి వెళ్ళాలి, భగవంతుడి ధామానికి వెళ్ళాలి, శ్రీకృష్ణుడిని నేను చేరుకోవాలి అని కోరుకున్నటువంటి వాళ్ళైతే ఎవరైతే వాళ్ళని నిష్కామ అంటారు. నిష్కామ అంటే వాళ్ళకి కోరికలు అనేవి ఉండవు. అంటే నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పర పురుషార్థ ఎన్నో సిద్ధ్యర్థం, అష్టైశ్వర్య ప్రాప్తి సిద్ధ్యర్థం, ఇవన్నీ కోరికలు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అలా చెప్పుకుంటూ పోతే ఒక 100 లిస్ట్ పెట్టచ్చు. ఆ లిస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసి ఒక విశుద్ధ భక్తుడు ఏం చేస్తారంటే ఇదంతా కాదు, నిన్ను నేను ఏ విధంగా సంతృప్తి పరచగలను. ఇప్పుడు అర్జునుడిని చూసినట్టయితే మీరు వెనకాల ఫోటోలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతున్నాడు. మొదట్లో ఆయన ఏం చెప్పాడు, నేను యుద్ధాన్ని చెయ్యను. ఎందుకు చేయవు అని అడిగాడు శ్రీకృష్ణ భగవానుడు. అడిగితే అర్జునుడు అన్నాడు, ఈ యుద్ధం చేయడం వల్ల నాకు ఆనందం లేదు, ఇందులో నాకు సంతోషం రావడం లేదు, ఇందులో నాకు సంతృప్తి కలగడం లేదు, ఎందుకు అని అడిగాడు కృష్ణుడు. అడిగితే అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల జరిగేదేంటి? నేను నా బంధువుల్ని నేనే చంపేసుకుంటాను కదా. నా బంధువుల్ని నేనే చంపేస్తే నా బంధువులు వాళ్ళు ఏదైనా కూడా ఒక యుద్ధం జరిగినప్పుడు నా బంధువుల్ని పిలిచి ఒక విందు పెడతాము, వాళ్ళందరి ముందు వాళ్ళందరూ నన్ను పొగుడుతారు, చూడండి నేను ఎంత మంచి రాజ్యాన్ని చేస్తున్నాను అని చూపిస్తాము, వాళ్ళందరూ వస్తే ఆనందం సంతోషం. అవునా? ఇప్పుడైతే కాండవన దహనం అంతా అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఇంద్రప్రస్థ రాజ్యం వచ్చినప్పుడు అలాగే కౌరవుల్ని కూడా పిలిచారు. కౌరవులు అందరూ కూడా అక్కడ గిఫ్ట్స్ సేకరించడానికి దానికి దీనికి అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు పాండవులందరూ కూడా చాలా పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉండింది. అందరూ బంధువులు మిత్రులు కలిసి ఎంతో ఆనందంగా కుళ్ళుకుంటున్నారు పాపం కౌరవులు. అయినా కూడా ఎంతో కొంత పైకి మాత్రం బాగుంది, చాలా బాగా చేశారు అంటే అర్జునుడికి చాలా సంతోషంగా అనిపించింది. సో అలాగే నాకు కావాలి, వాళ్ళనే పోయి చంపేస్తే మరి నువ్వేం చెప్తున్నావు, వాళ్ళనే చంపేయమని చెప్తున్నావు. నా బంధుమిత్రులే వాళ్ళే కదా వచ్చి విందులో వచ్చేసి నాకు సపోర్ట్ చేసి అందరూ ఫోటోలు దిగేది, మేము అక్కడే దిగేసి వాళ్ళనే చంపేస్తే మరి ఇంకేం వస్తుంది? సో ఇందులో ఏమీ ఎంజాయ్మెంట్ లేదు. ఇందులో మాకేంటంటే నాకు ఎంజాయ్మెంట్ అనేది లేదు. కాబట్టి నాకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సింది ఏంటంటే అందరూ బాగుండాలి, వీళ్ళందరూ బాగుండాలి. కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళందరూ బాగుంటారు, నేను ఏదో చేసుకొని బతుకుతాను, నేను ఏదో అడుగుదంటాను అంటాడు అనమాట. అయితే అప్పుడు దీన్ని ఏమంటారంటే దీన్నే కామ అంటారు. కోరిక అంటే మన కోరికలు. అంటే అర్జునుడికి ఒక కోరిక ఉంది. ఏంటంటే అర్జునుడు తాను ఎంజాయ్ చేయాలని ఉంది. అంటే కృష్ణుడికి ఒక కోరిక ఉంది, అర్జునుడికి ఒక కోరిక ఉంది. కానీ అర్జునుడు ఏమన్నాడంటే నేను నీకే విధంగా కావాలో నాకు అనవసరం, అది నాకు అనవసరం.
నాకే విధంగా కావాలో నువ్వు నాకు చేసి పెట్టు. ఇదే మనకున్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి భావన ఏంటంటే, కృష్ణ భావనామృతంలో రానంత వరకు మనది ఎలా ఉంటుందంటే మనస్తత్వము, నాకు ఇది కావాలి, నాకు ఇది నువ్వు చేసి పెడతావా, చేసి పెట్టు, నువ్వు చేసి పెట్టవా, నువ్వు చేయకపోతే కనుక ఎవరైతే నాకు చేస్తారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నాకు అనవసరం, వీళ్ళు వాళ్ళు అనేది నాకు లేదు, నాకు కావాల్సిందల్లా నాకు కావాల్సింది నాకు ఇచ్చేసేయాలి. కాబట్టి దాని గురించి అప్పుడు మనకు తెలుసు కృష్ణ భగవానుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్. మనం కోరుకున్నామనేటువంటి కోరికల్ని మనకి ఇవ్వడు, ఏదైతే మనకి మంచిదో అది మాత్రమే ఇస్తాడు. కానీ చిన్నపిల్లలు అనేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కోరిక చాలా ప్రబలంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఆహా అలాగా మీకు నచ్చినట్టు మీరు చేస్తారా, అలా అయితే మాకు ఎవరు కావాలో మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఎవరైతే మీకన్నా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళిపోతాం, ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పూజలు చేసేస్తాం, చేసుకొని మేము మొక్కులు మేము తీసుకుంటాం, మాకు కావాల్సి మేము తీసుకుంటాం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపో. దీన్నే కామ అంటారు. ఇలా కామ అనేటువంటి మనస్తత్వం ఉన్నంత వరకు దీన్ని ఏమంటారంటే, ఈ కామము అనేటువంటి మనస్తత్వము మన శత్రువు, మన్ని ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన మార్గం నుంచి దూరం తీసుకెళ్ళిపోతుంది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మూసివేస్తుంది. ఏ విధంగా అయితే ఒక నిప్పు పొగతోటి కప్పబడుతుందో అదే విధంగా మన జ్ఞానం అనేది కామంతో కప్పబడుతుంది, అంటే కోరికలతో అనమాట. ఆ కోరికల్లో మనం ఏం చేస్తున్నామో కూడా మనం మర్చిపోతాం, మనకు అర్థం కాదు ఏం చేస్తున్నామో, తప్పు చేస్తున్నామో అనే విషయం కూడా తెలుసుకోలేకపోతాం. అదేవిధంగా ఎందుకు తప్పు చేస్తున్నామంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆరాధన విడిచిపెట్టి మనం ఇతర దేవతల యొక్క ఆరాధన చేస్తున్నామో మనం ఒక పెద్ద నష్టాన్ని పొందుతున్నాం. ఏంటా నష్టము అంటే, శ్రీకృష్ణ భగవానుడు చాలా సులువైనటువంటి మార్గాన్ని ఇస్తున్నాడు. భవామి నచిరాత్ పార్థ అని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ. నచిరాత్ అంటే చిరాత్ అంటే చిరకాలం, చిరకాలం అంటే చాలా కాలం తర్వాత, అంటే ఎన్నో జన్మల తర్వాత అని. నచిరాత్ అంటే వెంటనే వెంటనే, ఇదిగో ఈ జన్మలోనే, ఇప్పుడే ఈ జన్మలోనే. భవామి నచిరాత్ పార్థ మృత్యు సంసార సాగరాత్. మృత్యు సంసారం అనేటువంటి సాగరంలో మునిగి తేలుతున్నటువంటి జీవుణ్ణి వెంటనే గరుడ స్కందం ఆరోహ్య, గరుడ పైన ఎక్కి నేనే స్వయంగా వచ్చి వెంటనే తీసుకెళ్ళిపోతాను, నీకు తీసుకెళ్ళిపోతే చాలా ఆనందమే ఆనందం. అదే ఏంటంటే మన భగవంతుడి యొక్క ధామంలో అంట నిత్యము ఉత్సవమే. ఎప్పుడైతే మనం భగవంతుడితో ఉన్నంత వరకు ఎంతో సంతోషంగా ఉంటాం. మనం పైన ధామానికి వెళ్ళినా ఇక్కడున్నా కూడా భగవంతుడి చైతన్యంలో ఉన్నప్పుడు ఆనందేర్ సీమానాయ్, ఆనందానికి సీమ అనేది ఉండదు, అసీమితం. అంటే అసలు చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత ఆనందం. ఆనందంలో మునిగి తేలుతున్నారట. ఆనంద కుండై అని చెప్పుకున్నాం కదా దామోదర ఆర్తిలో. ఏంటంటే ఇతీదృక్ స్వలీలాభీర్ ఆనంద కుండైర్, ఆనందం అనేటువంటి కుండములో మునిగి తేలుతున్నారట ఎవరి బృందావన వాసులు. ఎంత ఆనందం! ఇప్పుడు సంసారం అనేటువంటి సాగరంలో మునగడం ఎలా ఉంది, ఆనందం అనేటువంటి కుండంలో మునగడంలో ఎలా ఉంది? ఆనందం అనేటువంటి కుండం అంటే ఆలోచించండి, కుండం అంటే ఒక పెద్ద ఒక చెరువులాగా ఉందనుకోండి, అందులో ఒక నది ఉందంట. ఆ నది ఏంటంటే లాఫింగ్ గ్యాస్ లాగా ఆనందం అనేటువంటి ఒక నది, ఆనందం అనే ఒక చెరువు, ఒక కుండం. అందులో ఏంటంటే ఒక చుక్క కనుక వేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా ఒక్క చుక్క కాదు, అందులో ఒకసారి ముంచి తేల్చారనుకోండి చాలా ఆనందం, అబ్బో చాలా ఆనందం, ఎంత ఆనందమో అంత ఆనందం. అలా అందులో మునిగి తేలుతూ ఉన్నారంట. ఇతీదృక్ స్వలీలాభైర్ ఆనంద కుండైర్, ఇలాంటి ఆనందం అనేటువంటి కుండములో వాళ్ళని ముంచి తేల్చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. వాళ్ళకి అసలు ఆనందం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఆనందంతో. ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో ఆ బృందావన వాసులు అంత ఆనందంగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఏం చేస్తున్నాం? సంసారంలో కింద మీద పడుతున్నాం. అంటే కాసేపు దాన్ని హాబు డుబు అంటారు. హాబు డుబు అంటే కాసేపు పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంట, ఇంతకుముందు పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఇలా తల పట్టుకొని గట్టిగా నీళ్ళలోకి ముంచుతారు, గాలాడదు కాసేపు, మళ్ళీ ఇట్లా తీస్తారు, మళ్ళీ లోపలికి. ఇలా ఉంది మన పరిస్థితి. అంటే మనకి సాటర్డే సండే వచ్చినప్పుడు కొంచెం కాసేపు గాలి పీల్చుకుంటారు అనమాట. ఏదైనా ఒక పండగ వచ్చిందంటే అబ్బా పండగ వచ్చిందా అని. సో లేకపోతే మళ్ళీ మిగతా రోజులంతా చాలా కష్టపడుతుంది. ఇది సంసార సాగరంలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి. కాబట్టి
కానీ ఎప్పుడైతే మనకి కోరికలు ఎక్కువైపోతాయో బుర్ర పనిచేయడం మానేస్తుంది. మాయాపహృత జ్ఞాన. నలుగురు కృష్ణుడి దగ్గరికి రారు. ఎవరో తెలుసా వాళ్ళు? నమే దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమాహ మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. అంటే దుష్కృతులు నాలుగు రకాలైనటువంటి దుష్కృతులు ఉన్నారంటే. దుష్కృతులు అంటే పాపాత్ములు, అంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు, అంటే వాడు చేసేదే చెడ్డ పని. సో దుష్కృతులు, పాపాత్ములు, 4 రకాలైనటువంటి పాపాత్ములు కృష్ణుడి దగ్గరికి రారు. ఎవరు వాళ్ళు? మూఢ. మొదటి రకం ఏంటంటే మూఢ. మూఢ అంటే గాడిదలు అని. గాడిదలు అంటే గాడిదలాగా పనిచేసేటువంటి మనుషులు. ఇప్పుడు ఒక గాడిద ఏం చేస్తుంది? బయట గడ్డి అక్కడే ఉంది, ఆ గడ్డి అదే తినచ్చు. కానీ ఎవరైతే బట్టలు ఇచ్చేటువంటి ఉతికించేటువంటి దోబి ఏం చేస్తారు? కొంచెం గడ్డి ఇస్తాడు రాత్రిపూట. ఆ గడ్డి కోసమని ఎంతో కష్టపడి ఎన్నో బట్టల్ని చాలా కష్టపడి మోస్తుంది అనమాట. అలాగా మోసి అలా తన్నించుకుంటుంది, బాగా తన్నించుకొని చాలా కష్టపడి చివరికి కొంచెం గడ్డి తింటుంది. మూర్ఖం. ఒక గాడిదకి బుర్ర లేదు. అదేవిధంగా గాడిదలైనటువంటి మనుషులకు కూడా కృష్ణుణ్ణి ఆరాధించాలని అనిపించదట. నమే దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. నరాధములు అంటే ఎవరంటే వాళ్ళకి ఎటువంటి ఒక వైదికమైనటువంటి సంస్కృతి అనేది లేదు, వాళ్ళకు ఒక పద్ధతి అనేది లేదు, పద్ధతి పాడు అనేది లేదు. అంటే ఏది ఎలా ఉండాలి మన జీవితంలో, ఎలా ఉండకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎన్ని గంటలకి లేవాలి, ఎలా పడుకోవాలి, అంటే ప్రవృత్తి నివృత్తి తెలియదు. ఏం చేయాలి, ఏది మంచి పని, ఏది చెడు పనో తెలియదు. అంటే ఒక మంచి అలవాటు అనేది లేదు, అన్ని పిచ్చి అలవాట్లే. అదే ఒక నరాధముడు. నరాధముడు అంటే అందరూ నరులలోకెల్లా అధముడు. అలాంటి నరాధముడికి కృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందాలని అనిపించదట. మూడో రకం మాయయాపహృత జ్ఞాన. వీళ్ళేంటంటే తెలివైనటువంటి వాళ్ళు, కాకపోతే మాయ వాళ్ళ తెలివిని దొంగలించేసింది. మాయ అపహృత జ్ఞాన అంటే వాళ్ళ జ్ఞానాన్ని మాయ దొంగతనం చేసేసింది. అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళలాగా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు అబ్బో ఎంత తెలివిగా మాట్లాడుతున్నారో అని అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు వేదాంతం చెప్తారు, వాళ్ళు ఎన్నో రకరకాలు చెప్తారు. కానీ మాయయాపహృత జ్ఞాన అంటే మాయ, కృష్ణ భగవానుడి యొక్క మాయ వీళ్ళ తెలివితేటలన్నీ కూడా దొంగతనం చేసేసింది. కాబట్టి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, రకరకాల మాటలు చెప్తారు వాళ్ళు. వినడానికి అంతా కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ భగవద్గీతకి దానికి సంబంధం అనేది ఉండదు. కృష్ణ భగవానుడు చెప్పే సందేశానికి వీడు చెప్పే మాటకి పొంతన అనేది ఉండదు. ఇది ఏదో మాట్లాడతాడు, తనకు మన మనసుకు నచ్చినట్టుగా ఏదో ఒకటి చెప్తాడు. అలాగా వాడు ఏదో చేస్తుంటాడు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్ళినట్టుగా ఇంకో 10 మందిని తీసుకెళ్ళి వాడు లోయలో పడతాడు, మిగతా వాళ్ళందరినీ కూడా లోయలో పడేస్తాడు. ఇది మాయయాపహృత జ్ఞాన. ఆసురం భావమాశ్రిత. ఆసురం అంటే అసురుడు అంటే ఒక ఆసురికమైనటువంటి ఆలోచన. ఆసురికమైనటువంటి ఆలోచన అంటే నాస్తికవాదం. అంటే భగవంతుడు లేడు, ఏమీ లేదు. చూసావా నువ్వు కృష్ణుడు ఎక్కడున్నాడు? మీ భక్తులందరూ కూడా భగవంతుడు ధామం తీసుకెళ్ళిపోయారంటే ఎక్కడ తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? మనకు కనిపించావా? నువ్వేమైనా చూసావా కృష్ణుడు రావడం? ఇలా మాట్లాడతారు. వితండవాదం చేయడం, తత్వాన్ని అర్థం చేసుకోకుండా వితండవాదం చేయడం నాస్తికులు. వీళ్ళందరూ కూడా దుష్కృతులు, పాపాత్ములు. ఇలాంటి పాపాత్ములు మాత్రం భగవంతుడి దగ్గరికి రారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సుకృతిన అంటే సుకృతి ఉన్నటువంటి వాళ్ళైతే కనుక 4 రకాలు భగవంతుడి దగ్గరికి వస్తారు. అర్థార్థి జిజ్ఞాసి జ్ఞానిచ భరతర్షభ. అంటే ఆర్తిలో ఉన్నవాడు, డబ్బులు కావాలని కోరుకునేటువంటి వాడు. జిజ్ఞాస అంటే వాడికి తెలుసుకోవాలని ఉంది పరతత్వం గురించి, లేకపోతే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు 4 కూడా భగవంతుడి దగ్గరికి వస్తారు. వాళ్ళు సుకృతిన, వాళ్ళు పుణ్యాత్ములు. అయితే వీళ్ళు కూడా విశుద్ధ భక్తులు కాదు. విశుద్ధ భక్తులు వాళ్ళు మెల్లగా అవుతారు. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు విశుద్ధ భక్తులు అవుతారు. ఎప్పుడైతే కనుక వాళ్ళు భక్తిని మంచిగా చేస్తారో, అలాగే భగవంతుడి యొక్క, కృష్ణ భగవానుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు విశుద్ధ భక్తులు అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా మహాత్ములు అవుతారు. మహాత్మానాంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అలాగా అప్పుడు వాసుదేవ, కృష్ణుడే దేవాది దేవుడు అనే విషయానికి వాళ్ళ కంక్లూజన్కి వస్తారు. మెల్లగా కొన్ని జన్మలకు వస్తారు. బహునాం జన్మనాం అంతే, కొన్ని జన్మలకు వస్తారు. మనం ఏం చేయాలి?
మనం ఏం చేయాలంటే ఈ నిష్కామం అనేటువంటి ప్లాట్ఫామ్ని పట్టుకోవాలి. కామమును విడిచిపెట్టి నిష్కామాన్ని పట్టుకోవాలి. నిష్కామం అంటే అర్జునుడు మొదట్లో చెప్పినట్టుగా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నా లిస్ట్ ఇది, నేను ఇలా చేస్తాను, నా ఇష్టము, నేను వెళ్ళిపోతాను, నేను చేసేస్తాను, ఇది కాదు. నాకు నచ్చినట్టు నేను చేయడం కాదు. మనం చేయవలసిందల్లా భగవంతుడి సంతృప్తి కోసమని పనిచేయాలి. భగవంతుడికి ఏం కావాలో అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, వాళ్ళకి ఏం కావాలో మనం ఇస్తామా, మనకి ఏది కావాలో వాళ్ళకి ఇస్తామా? చెప్పండి. వాళ్ళని కనుక్కొని నీకేం కావాలి, నీకు ఇదా కావాల్సిందే, నీకు ఇదే ఇస్తాను, నువ్వు ఇది ఇస్తే సంతోషపడతావా, నేను అదే ఇస్తాను అని అనడం అదే ఎలా ఉంది? నీకేం కావాలో అది కాదు, నాకేం కావాలో నేను ఇస్తాను, నువ్వు తీసుకొని సంతోషపడు అండం ఎలా ఉంది? అలాగే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన మన నుంచి ఒక పర్టికులర్గా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనం ఈ విధంగా ఉండాలి అని. ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడిని తీసుకొచ్చినప్పుడు యుద్ధానికి శ్రీకృష్ణ భగవానుడు ఒక ప్లాన్తో వచ్చాడు. ఏంటా ప్లాను? పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృత. ఎందుకు వచ్చాడు? వికనసార్తితో, విశ్వతో ముఖాత్. అసలు వికనసార్తితో అసలు బ్రహ్మదేవుడు వచ్చి రిక్వెస్ట్ చేసినందుకు వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ? ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడికి జన్మ అనేటువంటి అజన్మ, అజుడు భగవంతుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ చీకటి ప్రపంచం లోపలికి వచ్చింది ఎందుకు అంటే ఒక పర్పస్ కోసం వచ్చాడు. వికన సార్తితో బ్రహ్మదేవుడు వచ్చి రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ చాలామంది భూభారం పెరిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజులందరూ కూడా చాలా అధర్మవర్తనలు అయిపోయినారు. వీళ్ళని కనుక కొంచెం దయచేసి వీళ్ళందరినీ కూడా తొలగించండి అని ప్రార్థన చేస్తే, భూదేవి వచ్చి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే, బ్రహ్మదేవుడు వచ్చి శ్వేతద్వీపంలో భగవంతుని ప్రార్థిస్తే, అప్పుడు శ్వేతద్వీపంలో భగవంతుడు ఆశ్వాసన ఇచ్చి నేను వస్తాను, భయపడవద్దు, యాదవ కులంలో నేను జన్మిస్తానని చెప్పి పంపించాడు. అక్కడ కృష్ణ భగవానుడు వచ్చాడు. అలాగే ఎంతోమంది దేవతలు కూడా వచ్చారు ఆయనతో పాటు. సో అందరూ వచ్చిన పర్పస్ ఏంటి అంటే, కృష్ణ భగవానుడు వచ్చింది మొత్తం అంత దూరం, అంత గోలోక బృందావనం విడిచిపెట్టి వచ్చారు కిందకి. భగవంతుడు రావాల్సినటువంటి అవసరం లేదు చీకటి ప్రపంచానికి. ఎందుకు వచ్చాడంటే మన కోసం వచ్చాడు. పరిత్రాణాయ సాధూనా అంటే భక్తులని ఉద్ధరించడానికి, మనకంటూ ఒక భగవంతుడి లీలని చూపించడానికి, భగవంతుడి యొక్క సందేశాన్ని మనకి ఇవ్వడానికి, ఆయన యొక్క సందేశాన్ని మనకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. మనకి చూపించడానికి మార్గాన్ని, ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి అని అర్జునుడికి చెప్పాడు. అయితే దుర్యోధనుడు ఉన్నాడు, అర్జునుడు కూడా ఉన్నాడు. మరి అక్కడే ఉన్నాడు. ప్రతిరోజు అర్జునుడికి కూడా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, దుర్యోధనుడికి కూడా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ దుర్యోధనుడు ఎలా ఉంది మనస్తత్వము, అర్జునుడి మనస్తత్వం ఎలా ఉంది? మన మనస్తత్వం ఎలా ఉండాలి? అర్జునుడిలాగా ఉండాలి, దుర్యోధనుడిలాగా ఉండాలి. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ఎంతోమంది మనుషులను మనం చూసినట్లయితే ఎంతమంది భగవద్గీతలో చెప్పిన విధంగా విశుద్ధ భక్తి చేస్తున్నారు, ఎంతమంది విశుద్ధ భక్తి చేయకుండా ఇంతగా భక్తులు చెప్పినా, ఇంతగా కూడా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఇంత చక్కగా వివరించినా కూడా ఇంకా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క శరణాగతి పొందడం లేదు. అది ఎలాగంటే కృష్ణుడు ముందే ఉన్నాడు, కళ్ళ ముందే ఉన్నాడు. పాండవులేమో కృష్ణుడు చెప్పిన విధంగా వింటారు. మేము ఎలా చెప్తే అలాగే చేస్తామని. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఉండమంటే ఇక్కడే ఉంటాం, అజ్ఞాతవాసానికి వెళ్ళమంటే వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోతాం. కృష్ణుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు ఇలా వెళ్ళి తపస్సు చేయండి, తపస్సు చేయడానికి వెళ్ళిపోతారు అర్జునుడు. యుధిష్ఠిర మహారాజుకి నువ్వు ఇలా చేయి, ఇలా చేయండి, అలా చేసేస్తాడు. భీముడికి నువ్వు అలా చేయండి, అలా చేసేస్తాడు. అదే దుర్యోధనుడు ఏం చెప్పినా వినడు. నువ్వు ఎంత చెప్పు నేను వినను. కర్ణుడు నువ్వు ఎంత చెప్పు నేను వినను. శకుని నువ్వు ఎంత చెప్పు నేను వినను. అంటే భగవంతుడే వచ్చి చెప్తున్నా కూడా వినరు. ధృతరాష్ట్రుడు భగవంతుడే వచ్చి అలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇది చేయండి, ఇది చేయండి అంటే వినరు. వీళ్ళు మాట వినరు. వీళ్ళే దుష్కృతులు. ఈ 4 రకాలైనటువంటి మనుషులు పాపాత్ములు భగవంతుడు చెప్పినటువంటి మాటలని నిరాకరిస్తారు, తిరస్కరిస్తారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు మాయ అనేది వాళ్ళ జ్ఞానాన్ని అపహరించింది కాబట్టి. అదేవిధంగా మనం ఏం చేయాలంటే అర్జునుడిలాగా, సరే మనకు ఎంతో కొంత కన్ఫ్యూజన్ ఉండవచ్చు, మొదట్లో మనకు తెలియకుండా ఉండవచ్చు. మనం పుట్టడం అందరము అజ్ఞానంలోనే పుట్టాము, అవిద్యలోనే పుట్టాము. కృష్ణుడు చెప్తున్నాడు, పుట్టడమే ప్రతి జీవి కూడా అజ్ఞానంలోనే పుడుతుంది. వాళ్ళు ఏంటంటే ద్వంద్వాలలో ఉంటారట. ఇచ్ఛా ద్వేషము అంటే ఒకటంటే ఇష్టము, ఒకటంటే ఇష్టం లేదు. నాకు ఇది ఇష్టము, నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టము, నాకు అది ఇష్టం లేదు అనేటువంటి ఒక ద్వంద్వములో, ఒక మోహములో పుట్టడం జరుగుతుంది. ప్రతి జీవి యొక్క పరిస్థితి అదే. అది నిజమే, తెలిసిన విషయమే. మనం అజ్ఞానంలో ఉన్నాము, అది మనకు తెలుసు. కానీ
చచ్చిపోయేటప్పుడు కూడా అజ్ఞానంలో ఉంటే అది మూర్ఖత్వం. మనకు వచ్చినటువంటి ప్రశ్నలని మనము తెలుసుకోవాలి. ఏంటి, మనకేం డౌట్ వచ్చింది, ఇది మన డౌట్. ఒక సంశయాత్మ వినశ్యతి, డౌట్ వచ్చింది కృష్ణ భగవానుడి గురించి, వీళ్ళు ఎలా చెప్తున్నారు, అవును కృష్ణునే పూజించమని చెప్తున్నారు, ఇది నిజమేనా, ఏంటి డౌట్. ఈ డౌట్ అనేది కూడా ఒక అసురుడట. కృష్ణుని మధుసూదన అని పిలుస్తాడు అర్జునుడు. మధుసూదన అంటే మధుకైతబులు అనేటువంటి రాక్షసులని చంపినటువంటి వాడా అని. అలాగే నాలో వచ్చినటువంటి ఈ సంశయాన్ని కూడా చంపేసేయి. ఈ సంశయం అనేటువంటిది ఒక రాక్షసుడు, సంశయాత్మ వినశ్యతి. ఈ మనకి డౌట్ అనేది ఏదైతే ఉందో, అయ్యో వీడు చెప్పేది కరెక్టేనా, ఇది కరెక్టేనా, ఇవన్నీ ఎన్నో చెప్తారండి, ఏమి లేదని సంశయాత్మ వినశ్యతి. మనకి ఈ డౌట్, అశ్రద్ధ అనేది ఉన్నంత వరకు, డౌట్ అనేది ఉన్నంత వరకు నాశనం అనేది గ్యారంటీ. కాబట్టి ఈ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవాలి. అర్జునుడు క్లారిఫై చేసుకున్నట్టుగా అర్జునుడు కూడా మొదట్లో డౌట్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అయ్యో మా కులధర్మం పాడైపోతుంది, మాకు ఇలా చెప్పాడు, మా బ్రహ్మం గారు అలా చెప్పారు, మా బ్రహ్మం గారు ఇలా చెప్పారు, మేము చిన్నప్పుడు అలా నేర్చుకున్నాము, మా ఇంట్లో ఆ ధర్మం ఉంది, మా ఇంట్లో ఈ పద్ధతి ఉంది, మాకు ఆ పద్ధతి ఉంది, ఇవన్నీ కూడా అలాగే చెప్పాడు అర్జునుడు కూడా. కృష్ణుడు అన్నీ చెప్పాడు, క్లియర్గా క్లారిటీగా అర్థం చేయించాడు అనమాట. అదంతా కాదు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వు అన్ని ధర్మాలని పక్కన పెట్టు. కులధర్మం అయి ఉండొచ్చు, ఇంటి ధర్మం అయి ఉండొచ్చు, ఆ ధర్మం అయి ఉండొచ్చు, ఈ ధర్మం నీకు తెలిసినటువంటి 100 ధర్మాలన్నీ కూడా పక్కన పెట్టు. సో ధర్మం అంటే ఏంటి అంటే, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతో, భగవంతుడు ఏం చెప్తాడో అదే ధర్మము. వేద ప్రణిహితో ధర్మ, యమదూతలు అన్నారు వచ్చి విష్ణుదూతలతో, వేద ప్రణిహితో ధర్మ, వేదంలో చెప్పింది ధర్మము. వేదాలలో ఎన్నో విషయాలు చెప్పారు, దేవతారాధనలు చేయాలి, ఈ మొక్కులు చేయాలి, ఆ మొక్కులు చేయాలి, ఈ పూజలు, ఆ యజ్ఞాలు, ఆ దానాలు, ఆ తీర్థస్థలాలు, ఇవన్నీ చేయాలి. అయితే విష్ణుదూతలు చెప్పారు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతో. యమధర్మరాజు చెప్పాడు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతో. కృష్ణుడు ఏం చెప్తాడో అదే ధర్మం. ఇదంతా కాదు ధర్మం అంటే, ఇదంతా కూడా ఏంటంటే శబ్ద బ్రహ్మాతి వర్తతే, శబ్ద బ్రహ్మాన్ని దాటాలి. శబ్ద బ్రహ్మం అనేది ఏంటంటే రిచువలిస్టిక్ యాక్టివిటీస్. రిచువలిస్టిక్ యాక్టివిటీస్ అంటే వేదాలు చదవడం కానీ, దానాలు ఇవ్వడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే యజ్ఞాలు చేయడం అన్నీ, ఇది ఒక రకమైనటువంటి ఒక లెవెల్లో ఉన్నటువంటి ఒక ధర్మం. అంటే పితృపూజలు చేయడం, ఇవన్నీ ఒక లెవెల్లో ఉన్నటువంటి ధర్మం. దాన్ని మించింది ఇంకొకటి ఉంది. అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఇవన్నీ కూడా త్రైగుణ్యములు, త్రైగుణ్య విషయా వేద అంటే ఈ ఏదైతే శబ్ద బ్రహ్మం అనేది ఏదైతే ఉన్నదో, అంటే వేదాలలో చెప్పినటువంటి ఈ పూజలు, ఈ పురస్కారాలు, ఇవి అవి అన్నీ ఉన్నవన్నీ ఏంటంటే త్రైగుణ్యములు, త్రిగుణములతో కూడినటువంటివి. దాన్ని దాటు. నిస్త్రైగుణ్యో భవార్జున, దాన్ని దాటు. దాన్ని దాటడం అంటే ఏంటి, కామం నుంచి నిష్కామానికి రా. కామం అంటే కోరికలు. నాకు మంచి మొగుడు రావాలి, నాకు నా భార్య చాలా అందంగా ఉండాలి, మా పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మాకు అది కావాలి, మీకు ఇది పెద్ద లిస్టు పక్కన పెట్టు. అది కామ, నిష్కామ. కృష్ణుడికి ఏం కావాలి అసలు ఎప్పుడైనా అడిగావా మనం, భగవంతుడికి ఏం కావాలని, మీరేం కోరుకుంటున్నారు, మీకేం కావాలి, మేము ఎలా ఉండాలి. ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి పిల్లలు అడిగితే ఎలా ఉంటుంది, నాన్న మేము ఎలా ఉండాలో చెప్పు నాన్న, నీకు ఎలా కావాలో అలా చేస్తాం నాన్న, నువ్వు చెప్పు నాన్న, నీకేం కావాలో చెప్పు. అది అనడం ఎలా ఉంది, మాకు ఇది కావాలి, మాకు ఇవ్వకపోతే మేము ఒప్పుకోం, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, వేరే ఇంకొక చోటుకి వెళ్ళిపోతాం. అది ఎలా ఉంది? ఈ రెండిట్లో ఎవరు బెటర్ మీరే చెప్పండి. మాకు కావాల్సింది మాకు ఇవ్వకపోతే మేము ఇక్కడ ఉండం, మేము వెంటనే వెళ్ళిపోతాం, మేము వేరే చోటుకి వెళ్ళిపోతాం. అది ఎలా ఉంది? నాన్న నీకేం కావాలో చెప్పు నాన్న, నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో నువ్వు మేము చేయడానికి రెడీగా ఉన్నాం, మాకు ఎంత కష్టంగా ఉన్నా పర్వాలేదు మేము చేస్తాం అండం ఎలా ఉంది? సింపుల్ కదా. అలాగ మనం భగవంతుడు మన తండ్రి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన మనసులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. సో ఆ విధముగా మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి ఏం కావాలో అది మనం చేయాలి. కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు, కృష్ణుడికి కూడా కోరికలు ఉంటాయి, కృష్ణుడు కూడా కోరికలు ఉంటాయి, ఆధ్యాత్మిక కోరికలు ఉంటాయి. కృష్ణుడు ఏం కోరుకున్నాడంటే, ఆయన ఒక మిషన్లో వచ్చాడు. ఆయన ఆ సమయంలో వచ్చినప్పుడు అక్కడ పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతం, అక్కడ ఉన్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో వచ్చినటువంటి ఆ రాజులందరినీ కూడా సంహరించాలి, అది కృష్ణుడి యొక్క కోరిక. సో ఆ విధంగా చేసినట్లయితే అదే చెప్తాడు కృష్ణుడు,
నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యి, నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యి, నిమిత్త మాత్రముగా నువ్వు చెయ్యి. నేను ఎలాగో ఇదంతా కూడా అయిపోయింది, నేను అనుకున్నానంటే అయిపోయినట్టే, నేను అనుకున్నాను వీళ్ళందరూ అయిపోవాలని అయిపోయారు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడు. చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, పృథ్వీతే ఆచే నగర ఆది గ్రామ్ సర్వత్ర ప్రచార హోయిబే మీరా నామ్. అంటే ఏంటంటే పృథ్వీలో అంటే మన భూమిపైన ఉన్నటువంటి ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, అన్ని నగరాలలో, అన్ని గ్రామాలలో భగవంతుడి నామ సంకీర్తనం జరుగుతుంది అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఊళ్ళలో భగవంతుడి యొక్క నామ సంకీర్తనం, కృష్ణనామ సంకీర్తనం అనేది జరుగుతుంది అని ఆయన ప్రిడిక్షన్ చెప్తున్నారు. కాబట్టి ఇది భగవంతుడి యొక్క కోరిక. దాని గురించి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న. మనకేం కావాలి? మనకి అన్నిటికన్నా బెస్ట్ కావాలి. భగవంతుడు ఇచ్చేటువంటి బెస్ట్ మనకేంటో కావాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేనే వచ్చి తీసుకెళ్ళిపోతానని. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర. మనకు అది కావాలి. మనకు అది కావాలి అంటే భగవంతుడికి ఏం కావాలో అది మనం చేయాలి. భగవంతుడికి ఏం కావాలి? భగవంతుడికి ఏం కావాలంటే ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి ఊళ్ళో కూడా అందరూ కూడా కృష్ణనామ సంకీర్తనం చేయాలి. అందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాలి. ఎందుకు? చెప్పడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? ఏంటి లాభం అంటే, ఎవరైతే కృష్ణనామాన్ని చెప్తారో వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని సంపాదన చేసుకుంటారు. వాళ్ళల్లో ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళల్లో ఉండేటువంటి రజస్తమో గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ కూడా విశుద్ధ సత్వ గుణానికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి బయటపడతారు. వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అంతకన్నా మంచి ఇంకొకటి లేదు. మనం ఎవరికైనా ఒకళ్ళకి మంచి చేయాలి అనుకున్నట్లయితే, మన వాళ్ళకో వేరే వాళ్ళకి కానీ ఒక మంచి అనేది ఏదైనా ఉంది అంటే ఇదే మంచి. మంచి అంటే చివరికి ఏమైంది అనేది ముఖ్యం. అవునా? మనం ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ చూస్తాం. క్లైమాక్స్లో ఏమైంది అని అడుగుతాం. ఏం జరిగింది? చివరికి ఏమైంది? హీరోకి ఏమైంది? హీరోయిన్కి ఏమైంది? లాస్ట్కి ఏమైంది అనేది ముఖ్యం. క్లైమాక్స్లో ఏం జరిగింది? అదేవిధంగా ప్రతి మనిషి, ప్రతి జీవితంలో ఉండేటువంటి క్లైమాక్స్ అనేది ఏంటంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనేది ముఖ్యం. ఇప్పుడు ఇంత బతికి ఒక ఎంతో చేసి చివరికి ఇదే సంసారంలో ఉండిపోతే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఇక్కడ ఉండద్దు, ఇది పాడు ప్రపంచము, దుఃఖాలయము, ఈ ప్లేస్లో ఉండద్దు, ఇక్కడ మృత్యు సంసారం అని కూడా అంత స్పష్టంగా చెప్తున్నా కూడా అదే చోటకి మళ్ళీ వచ్చి పడ్డాడు అనుకోండి. అప్పుడు అందులో మనం ఆనందపడాల్సిన విషయం, అది దుఃఖించాల్సినటువంటి విషయమా చెప్పండి? అందులో ఎటువంటి ఆనందం అనేది లేదు. ఎందుకంటే అది హ్యాపీ ఎండింగ్ కాదు, సాడ్ ఎండింగ్. అంటే బ్యాడ్ స్టోరీ బాగాలేదు, సినిమానే బాగాలేదు. ఎందుకంటే లాస్ట్లో ఏం జరిగింది? మళ్ళీ చెత్తగా జరిగింది స్టోరీ. మనం ఏదో సక్సెస్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ అయింది అంటే అది వేరేలాగా ఉంటుంది. అదే మీరు భాగవతంలో ఉండే ఒక్కొక్క స్టోరీ తీసుకోండి, ఎలా ఉంటుంది? ధ్రువ మహారాజ్ అట తను చనిపోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మృత్యువే తలని కింద పెట్టిందంట. మృత్యువు అనేటువంటిది ఒక మనిషి ఉంటాడనమాట, మృత్యు రూపంలో వస్తాడనమాట. మృత్యు పురుషుడు అతను వచ్చి ఆ తలని, కాలపురుషుడు వచ్చి తల కింద పెడితే కాలు మీద ఆ కాలపురుషుడి మీద ఆయన తల మీద కాలు పెట్టి విమానాన్ని ఎక్కాడు. విమానాన్ని ఎక్కి అలా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతే ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అరే మా అమ్మేది ఉందా? మా అమ్మ వచ్చిందా లేదా? ధ్రువ మహారాజ్ చూశాడు. సునీతి ఏది అని చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ కూడా అలాగే వైకుంఠ విమానంలో వెళ్తుంది. సో వీళ్ళిద్దరు కూడా ధ్రువలోకానికి వెళ్తున్నారు. ధ్రువలోకంలో భగవంతుడు ఉంటాడు. సో అక్కడ వాళ్ళు అనంతముగా భగవంతుడిని సేవించుకుంటూ అలాగే అక్కడ ఉంటారు. భగవంతుడిది అది వైకుంఠం, అని ధ్రువలోకం. సో ఆ ధ్రువలోకానికి వెళ్తున్నారు. సో కాబట్టి అది ఎలా ఉంది సక్సెస్ స్టోరీ? అది ఎలా ఉంది? అది శిశుపాలుడిది ఎలా ఉంది వినడానికి? ఓకే, శిశుపాలుడైనా కూడా పర్వాలేదు, చివరికి భగవంతుడిలో కలిసిపోయాడు. అంటే నేను చెప్పే చివరికి ఏంటంటే ఒక సక్సెస్ ఫైనల్ ఎండింగ్ అనేది చాలా బాగుండాలి. బలి మహారాజ్ కూడా అంతే. బలి మహారాజ్ కూడా చివరికి ఏం చేశాడు? మొత్తం అంతా దానం ఇచ్చేశాడు. 3వ కాలు ఎక్కడ పెట్టాలంటే నా తల మీద పెట్టమన్నాడు. తల మీద పెట్టిన తర్వాత ఆయనని సూతల లోకానికి పంపించాడు. సుతల లోకంలో అంట స్వర్గలోకంలో కన్నా చాలా చాలా ఎక్కువగా అధికంగా అక్కడ సుఖాలు ఉంటాయంట. ఆ సుతల లోకంలో భగవంతుడే స్వయంగా వామన అవతారం అక్కడే ఉంది, బలి మహారాజ్ దగ్గరే ఉంటుంది ఎప్పుడు. సో అలా ఉండడం ఎలా ఉంది?
అది హ్యాపీ ఎండింగ్ అంటే. అంటే మనకు కావాల్సింది హ్యాపీ ఎండింగ్. ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటపడాలి, ఇందులో ఉండవద్దు. ఇక్కడ ఉన్నట్లయితే అది సక్సెస్ కాదు, ఎండింగ్ మంచి ఎండింగ్ కాదు, బ్యాడ్ ఎండింగ్. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విధంగా చైతన్య మహాప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి ఇంట్లో కృష్ణనామ సంకీర్తనం నడవాలి. ప్రతి వాళ్ళకి భగవద్గీత తెలిసి రావాలి. ఎలా తెలిసి వస్తుంది? దాని గురించి మనం ఏం చేయగలం, దాని గురించి నేనేం చేయాలి అనే ప్రశ్న మనం అడగాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, అయ్యో నేను భగవద్గీత చదవలేదు, నేనేం భగవద్గీత భక్తి శాస్త్రి చేయలేదండి, భక్తి శాస్త్రి డిగ్రీ లేదు నా దగ్గర, నేనేం భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయలేదు, నాకు ట్రైనింగ్ అవ్వలేదు, నేను ఎట్లా చెప్తానండి ఇవన్నీ భగవద్గీత, అందరికీ నాకు చెప్పడమే రాదు కదా. అయితే మనకి సాధ్యమైనంత వరకు మనం చేయాలి. దీని సంకీర్తన ఉద్యమం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలంటే దాన్ని ఉడత సహాయం అంటారు, ఉడత భక్తి అంటారు కదా, ఉడత సహాయం. ఈ విధంగా అయితే హనుమంతుడు మనకు తెలుసు కదా, ఏంటంటే రామాయణంలో ఏం చేస్తున్నారు, అక్కడ సేతును కడుతున్నారు. కట్టేటప్పుడు వానరులకు చాలా బలం ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి వేసి ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టేస్తున్నారు. అక్కడ ఉడత కూడా వచ్చింది. ఉడత వచ్చి ఏం చేస్తుంది, అయితే ఒక చిన్న రాయిని తీసుకొచ్చి అలా వేస్తే హనుమంతుడు ఇక్కడ నుంచి వెళ్ళు అన్నాడు. అయితే రాముడు ఏమన్నాడు, వద్దు, అది కూడా చేసేది గొప్ప విషయమే అని దాన్ని దీవించాడు. అదేవిధంగా మనకి సాధ్యమైనంత వరకు మనం చేయాలి. ఇది ఒక భగవంతుడి యొక్క లీల నడుస్తున్నది. ఏంటా భగవంతుడి యొక్క లీల? ఇప్పుడు భగవంతుడి లీలలో మనం భాగం పంచుకుంటున్నాం. ఏంటా భగవంతుడి లీల అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ప్రతి చోట ఈ కలియుగంలో, ఇది అద్భుతమైనటువంటి సమయం, కలియుగంలో అంతా కూడా అన్ని మనకి చెడు చాలా క్లియర్ కనిపిస్తుంది, చెడు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం ఎవరినైనా కూడా కృష్ణ భక్తిలో తీసుకొస్తే మనకి కంట ముందే మనకు కనిపిస్తుంది, వాళ్ళలో మార్పు అనేది వస్తుంది, మనకి ఎంతో సంతోషం. అలా మీరు నలుగురిని తీసుకురాగలిగితే మీకు కమిషన్ వస్తుంది. అదేం కమిషన్ అంటే డబ్బులు కాదు, స్పిరిచువల్ కమిషన్. స్పిరిచువల్ కమిషన్ అంటే భగవంతుని యొక్క దీవెన అనేది వస్తుంది మనకి. మనం నలుగురిని కనుక భక్తిలో తీసుకొస్తే మీరు నలుగురిని తీసుకొచ్చినంత మీకు కమిషన్ వస్తుంది భగవంతుడి నుంచి. మీరు 400 మందిని తీసుకొస్తే భగవంతుడి నుంచి మీకు అంత ఆశీర్వాదం, మీకు అంత దీవెనలన్నీ వస్తాయి భగవంతుడి నుంచి. సో ఆ విధంగా ఎంతమందిని మనము తీసుకురాగలము, ఎంతమందికి మనం చెప్పగలం, ఎస్పెషల్ పర్టికులర్గా ఇది కార్తీక దామోదర మాసం. ఈ మాసంలో మనం చాలా చక్కగా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, చాలా ఈజీ, చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఏమి చేయక్కర్లేదు, నెయ్యి దీపాలు చూపించండి. ఎలాగా అంటే నెయ్యి దీపాలను తయారు చేసి ఒక చిన్న ప్రమిదలన్నీ రెడీ చేసుకొని ఎక్కడైనా మీరు స్కూళ్ళకి వెళ్ళండి, లేకపోతే మీరు మీ ఇంటి దగ్గర మీ ఇంట్లోనే ఆర్గనైజ్ చేయండి, మీ చుట్టుపక్కల వాళ్ళని పిలవండి. మీరు రండి, కార్తీక దామోదర మాసం మేము మంచి ప్రోగ్రాం చేస్తాం, కీర్తన ప్రోగ్రాం అంటే కంపల్సరీగా వస్తారు అందరు. ఒక మంచి ప్రసాదాన్ని వండండి, వండిన తర్వాత వాళ్ళందరి చేత దీపం చూపించండి, దామోదరాష్టకం చదవండి, హరే కృష్ణ మహామంత్రం పాడించండి. ఎవరైనా చెప్పగలిగితే ఏదైనా చెప్పండి, ఏమి చెప్పలేకపోతే కొంచెం కీర్తన పాడించేసి పంపించేసేయండి, సంతోషం. అదొకటే చాలు. ఎందుకంటే కార్తీక దామోదర మాసంలో ఏం చెప్పారంటే పితృదేవతలట వేచి చూస్తూ ఉంటారంట, వెయిట్ చేస్తూ ఉంటారంట. ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారంట. ఎప్పుడు నా వంశంలో ఎప్పుడు ఒక వైష్ణవుడు పుడతాడు, ఎప్పుడు ఒక భక్తుడు పుడతాడు, ఎప్పుడు వాడు కార్తీక దామోదర మాసంలో కృష్ణ భగవానుడికి ఒక నెయ్యి దీపాన్ని చూపిస్తాడు, ఆ నెయ్యి దీపాన్ని చూపించి కృష్ణుడిని సంతృప్తి పరుస్తాడు, ఎప్పుడు నాకు విడుదల కలుగుతుందో, ఆహా ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని పరితపిస్తుంటారంట పితృదేవతలు. వాళ్ళందరూ కూడా అలా వెయిట్ చేస్తుంటారు. మనం ఏం చేస్తున్నాం, ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాం. వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని ఈ బ్రాహ్మణుడిని పిలిచి వాళ్ళందరూ కూడా అసలు ఫస్ట్ వాళ్ళని ఏమంటారంటే 2 రకాల బ్రాహ్మణులు ఉంటారన్నమాట. ఏంటంటే రెండు రకాల దూషక ఉంటారు, పంక్తి దూషక, పంక్తి పావన. పంక్తి పావన బ్రాహ్మణులు, పంక్తి దూషక బ్రాహ్మణులు అని. పంక్తి దూషక బ్రాహ్మణులు అంటే భ్రష్టమైనటువంటి వాళ్ళు, భ్రష్టులైనటువంటి వాళ్ళని కనుక మనం పిలిచి పితృపిండాలు పెడితే అది బూడిదలో పోసిన పన్నీర్ అని మహాభారతంలో చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా అలాంటి వాళ్ళే మనకు దొరుకుతారు, అంతేగాని మీకు వేద పండితులు ఎవరు దొరకరు.
మీకు వేదాలు 4 వేదాలు చదివినటువంటి పండితులైనటువంటి బ్రాహ్మణులు ఎవరు దొరకరు. ఎప్పుడు నిజం చెప్పేటువంటి వాళ్ళు, అసలు డబ్బులపైన ఎటువంటి ఆశ లేనటువంటి వాళ్ళు మీకు దొరకరు. వాళ్ళని పంక్తి పావన బ్రాహ్మణులు అంటారు. అలాంటి వాళ్ళకి మనం పెడితే మన పితృదేవతలు పైకి వెళ్తారట. అలాంటి వాళ్ళు దొరకరు. మీరు ఇంకా నార్త్ ఇండియాకి ఇక్కడికి అక్కడికి వెళ్తే మిమ్మల్ని దోచేస్తారు కూడా, మామూలుగా దోచేయరు. అసలు మనం నాకు బాగా గుర్తుంది, ఒకసారి అలహాబాద్ వెళ్ళినప్పుడు 10,000 రూపాయలు పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పారు, జాగ్రత్త ఇక్కడంతా డబ్బులు లాగేస్తారు తెలుసా అన్నారు. అవునా, అయితే ఏం చేయమంటారంటే నువ్వు ఎంత తక్కువ తీసుకెళ్తే అంత మంచిదని, 10,000 తీసుకెళ్తా అన్నారు. వెళ్ళేసరికి చివరికి వాళ్ళందరూ ఎలాగ లాగేశారంటే ఈ పూజ ఆ పూజ అని చివరికి ₹1 కూడా లేదు, వెనక్కి రావడానికి ₹1 కూడా లేదు నా దగ్గర. చివరికి ఎలాగోలా ఇంటికి వచ్చాం కష్టపడి. అలా ఉంటుంది పరిస్థితి. ఇదంతా కూడా కలియుగంలో ఈ పనులన్నీ చేస్తే బూడిదలో చేసి పోసినటువంటి పన్నీరే. ఇదంతా కాదు, మనం చేయాల్సింది ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చేయకుండా, కృష్ణుడికి ఏం సంతృప్తి చేయాలో అది చేయకుండా, మనకి నచ్చినట్టు మనం చేసి ఏదో అయిపోతుందంటే ఏమవుతుంది, ఏమీ అవ్వదు, డబ్బులు వేస్ట్ అవుతాయి. చేయాల్సింది ఇది. పితృదేవతలు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు నెయ్యి దీపం చూపిస్తారు, వీళ్ళు చూపించారా వీళ్ళు అని వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పుడతాడు వైష్ణవుడు మన కులంలో, ఎప్పుడు మన తరిస్తారు, ఎప్పుడు మనం భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాము అని వెయిట్ చేస్తున్నారు పితృదేవతలు. కాబట్టి హెల్ప్ చేయండి, మీకు మీరు హెల్ప్ చేసుకోండి, నలుగురికి హెల్ప్ చేయండి. ఏం చేయాలి, ఏమీ చేయక్కర్లేదు. నెయ్యి దీపాలు చూపించండి, హరే కృష్ణ కీర్తన పాడించండి, మీ ఇంట్లో చేయండి, గుళ్ళో చేయండి, స్కూల్లో చేయండి, ఎక్కడైనా చేయండి, ప్రచారం చేయండి. భగవంతుడికి ఏం కావాలో అది చేయండి, భగవంతుని సంతృప్తిపరచండి. అలా చేసినట్లయితే కృష్ణ భగవానుడే వచ్చి చెప్పాడు కదా, ఏంటి గరుడ స్కందం ఆరోహ్య అంటే గరుడ భుజాలపైన ఎక్కి నేను వస్తాను చెప్పాడు. అదేవిధంగా మనకి ఏం చెప్పారు శిలా ప్రభుపాదుల వారు, మీరు కనుక ఇలా ప్రచారం చేశారనుకోండి, మంచిగా ప్రభుపాదుల వారి పుస్తకాలని కనుక మీరు వితరణ చేశారనుకోండి, ఇతరులకి భగవద్గీత ఇవ్వడం కానీ భాగవతం కానీ ఇస్తే చైతన్య మహాప్రభువే స్వయంగా వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. చైతన్య మహాప్రభుని స్వయంగా వచ్చి మన్ని భగవంతుడి ధామానికి తీసుకెళ్తాడు అని చెప్పారు ప్రభుపాదుల వారి పుస్తకాలు. ఆయన పుస్తకాలను కనుక మనం వితరణ చేసినట్టయితే, రైట్. కాబట్టి ఇది పద్ధతి, ఇది ప్రాసెస్. మనము డిజైర్ నుంచి డిజైర్లెస్నెస్కి రావాలి. ఓకే, అర్జునుడు ఫస్ట్లో ఉండే అర్జునుడిలా ఉండకూడదు, లాస్ట్లో ఉండే అర్జునుడిలాగా, భగవద్గీత విన్న తర్వాత అర్జునుడిలాగా మనం కూడా మారి కృష్ణుడిని సంతృప్తిపరచడానికి మన ఉడత సహాయం మనం చేయాలి. మన భక్తి, మనం ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ మనం మన సైడ్ నుంచి చేసి భగవంతుడి కృపని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఇది దామోదర మాసం, కార్తీక మాసం, చాలా అద్భుతం. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేద్దాం. సో ఇప్పుడు ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దామోదర హారతి